भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। మనం ఏ కార్యక్రమం చేసినా తొలి పూజిత దైవము విఘ్నేశ్వరుని స్మరించి చేస్తాం. ఓం శ్రీమాత్రే నమః, జయ దుర్గే దుర్గతి నాశిని. తరువాత మన గురు పరంపరకు మనం ఒకసారి అంజలి కట్టిద్దాం. నమశ్రీ స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవి రామకృష్ణం జగద్గురుం పాదపద్మే త్రయోషిత్వాం ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీమాతా శారదాదేవి, స్వామి వివేకానందులకు వినయపూర్వకమైన శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు హిందూ సమ్మేళనం కార్యక్రమంలో పూజ్య దుర్గానందపురి స్వామి నీతి సూత్రాలు, సుమతి శతకాలు, సుభాషితాలు చెప్పడానికి రాలేదు. హిందూగా ఏ విధంగా జీవించాలా, హిందూ కర్తవ్యం ఏంది, ఒక హిందూగా మనం ఎక్కడ ఉన్నాం, మేం చేస్తున్నాం అని ఒకసారి గుర్తు చేయడానికి మీ మధ్యన రావడం జరిగింది. మనం సాధారణమైన జనబాహుల్యం అనుకుంటాం. ఈ ఆధ్యాత్మిక జీవితం ఏ కొద్ది మందికి, ఏ పూజారి వర్గానికి, స్వామీజీలకు, మఠపీఠ ఆశ్రమాధిపతులకు మాత్రమే అని మనం అనుకుంటాం. ఆధ్యాత్మిక జీవితం అనేది మనకు సంబంధం లేదు. కేవలం గుడికి వెళ్ళడము, భజన చేయడము, ప్రసాదం తీసుకొని రావడము, ఈ ఉద్దేశంలో మనం ఉన్నాము. అది కాదు. మనమందరము వేదాంతులం అవుదాం గాక అని వివేకానందుల వారు చెప్పినారు. ఎట్లా స్వామీజీ, మేము ఎట్లా వేదాంతులం అవుతాము? మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఉపనిషత్ కథలలో ప్రముఖమైన ఒక కథ మీకు చెప్తాను ఒక 2 నిమిషాల్లో. పూర్వము శ్వేతకేతు మహర్షి అని ఒక ముని బాలకుడు, వారి తండ్రి అరణి మహర్షి. వాళ్ళు మొదటి కూడా అరణ్యవాసం చేస్తూ అరణ్యాలలోనే వారి ఆశ్రమాన్ని నిర్మించుకొని వారి అనుష్ఠానము, తపస్సు చేసేవారు. ఒకసారి అనిపిస్తుంది అరుణి మహర్షి యొక్క పుత్రునికి, శ్వేతకేతు మహర్షికి అనిపిస్తుంది. ఏమని అంటే, బాహ్య జీవితానికి వెళ్ళి ఇంకొక జ్ఞానం సంపాదిద్దాం అనే ఉద్దేశంతో వారు పాంచాల రాజ్యం, ప్రవహన జైవాలి యొక్క రాజ్యానికి వెళ్తారు. రాజు యొక్క సన్నిధిలో వెళ్ళి వారు ఇట్లాడతారు, స్వామి మిమ్మల్ని కలవడానికి వచ్చాను రాజా అంటే, వారు కూడా ప్రవహన జైవాలి చక్రవర్తి కూడా సంతోషపడి, ముని బాలకుడు వచ్చాడు, జ్ఞానం యొక్క చర్చ జరుగుదాం అనే ఉద్దేశంతో
వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు అన్నమాట ప్రవహన జైవాలి. ఒక మనిషి మరణించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఏ మార్గంలో వెళ్తాడు మీకు తెలుసా? ఆశ్చర్యపోతాడు ఈ ఋషిముని ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడని. ఆయన మౌనంగా ఉంటాడు. తర్వాత ప్రవహన జైవాలి ఇంకొక ప్రశ్న అడుగుతారు, పోనీ ఆ చనిపోయిన మనిషి యొక్క ఆత్మ ఏ విధంగా మళ్ళీ భూమిపైన వస్తుంది తెలుసా? ఆయన మౌనంగా ఉంటారు, ఏం అర్థం కాదు. తర్వాత ఆయన ఇంకొక ప్రశ్న వేస్తాడు, నీకు దేవయానాలు పితృయానాలు అంటే తెలుసా అంట. నిశ్శేషుడైతే నాకేం తెలియదు అంటాడు. ఎందుకు తెలియదు అనేది చెప్తాడు ఆయన. వీరాది వీరులు, భాగవత యోధులు, కర్మానుష్ఠాన పరులు సువిశాల రాజ్యాన్ని ఏకఛత్రాధిపతంగా ఏలే చక్రవర్తులు మహావీరుల యొక్క గుప్పిట్లో ఉన్నది. ఇది ఋషిమునులు ఇంకా వారి వద్ద రాలేదు అని చెప్తాడు. అంటే మీకు చెప్పవలసిన ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే, నిరంతరం రాజ్యభారంతో సువిశాలమైన రాజ్యాన్ని పరిపాలించే ఒక చక్రవర్తి, యుద్ధాలు చేస్తూ రాజ్యాలని సంపాదించే చక్రవర్తికి సమయం దొరికింది వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి. 4 వేదాలను అధ్యయనం చేయడానికి సమయం దొరికిందంటే, మనం ఊరికనే ఉంటాం ఇంట్లో టీవీ సీరియల్ చేసుకుంటా, క్రికెట్ చూసుకుంటా, మనకి ఎంత సమయం ఉన్నది ఆలోచించండి. కాబట్టి పరమార్థము అరటిపండులాగా ప్రతి ఒక్కరికి చేతిలోనే ఉన్నది. మనం హిందువులం ఏం చేస్తున్నాం ఇప్పుడు? తినాలా, తాగాలా, తొంగోవాలా, టైంపాస్ చేయాలా. రామాయణాన్ని వదిలేసినాం, భారతాన్ని వదిలేసినాము, ఉపనిషత్తులను వదిలేసినాము. మరి ఏం పట్టుకున్నారా మీరు? సోషల్ మీడియాని పట్టుకున్నాం, ఐపీఎల్ని పట్టుకున్నాం, ఇన్స్టాగ్రామ్ పట్టుకున్నాం, యూట్యూబ్ పట్టుకున్నాం, ట్విట్టర్ పట్టుకున్నాం. రామాయణం నుండి మనము ఏమి అర్థం చేసుకోవాలో చేసుకోలేదు. భగవద్గీత నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలో చేసుకోలేదు. కాబట్టి ఈ 1000 ఏళ్ళ నుండి మనం దుర్భరమైన దౌర్భాగ్యకరమైన జీవితం గడుపుతున్నాం. ఈ భారతదేశం పైన దాడి చేయాలనుకున్న ప్రతి ఒక్కడు ఇక్కడ దాడి చేయగలిగినాడు. మొఘలులు, బహుమని సుల్తానులు, నిజాంలు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వారు, ఆంగ్లేయులు ప్రతి ఒక్కడి ఇక్కడ దాడి చేయగలిగాడు. ఎట్లా వచ్చింది వాళ్ళగా కలేజా? ఆ ధైర్యం ఎట్లా వచ్చింది? ఎందుకంటే రామాయణంలో మీకు ఉదాహరణ చేస్తే మనం ఎందుకు ఈ 1000 ఏళ్ళ పరాభవ జీవితం ఎందుకు గడుపుతున్నామో మీకు తెలుస్తుంది. శ్రీరామచంద్రుని పిలుస్తాడు దశరథ మహారాజు. శ్రీరామచంద్రుని పిలవండి అంటే వస్తాడు. తండ్రి ఏంది? కైకేయి మాత ఆదేశం ఇట్లా ఉంది, నువ్వు 14 సంవత్సరాల వనవాసం పోవాలా, 14 సంవత్సరాల వనవాసం పోవాలా. దుఃఖపూరితుడై ఏడుస్తూ చెప్తాడు, తండ్రి మీరు చింతించకండి, నేను వనవాసం వెళ్తున్నాను ఇప్పుడే, ఈ క్షణమే. పట్టు పీతాంబరాలు వదిలేసినాడు, నగలు వదిలేసిండు, రాజ్యం వదిలేసిండు, సమస్తం వదిలేసిండు. లక్ష్మణ సమేతుడై, సీతా సమేతుడై అరణ్యవాసంకి బయలుదేరిండు. ఒక్కటి వదలలేదు, ఒక్కటి వదలలేదు. ధనుర్బాణాలను వదలలేడు, ధనుర్బాణాలను వదలలేడు. పరమశివుడు శ్మశానంలో కూర్చున్నాడు, శరీరం అంతా విభూతి పూచుకొని ఉన్నాడు. సర్వసంగ పరిత్యాగి అయినా త్రిశూలం వదలలేదు. హనుమంతుని చేతుల గద, గణపతి చేతుల పాశమంకుశం, దుర్గాదేవి కాళీదేవి చేతుల ఖడ్గ త్రిశూలాలు, హనుమంతుని చేత గద, సుబ్రహ్మణ్య స్వామి చేతుల ఏముంటుంది? ఆయన చేతిలో ఉండాల్సిన శూలము ఉన్నది. మనం ఏం చేస్తాం రా అంటే ఇంట్లో ఉన్న పలుగు, పార, గొడ్డలి, రోకలి, బండ ఏం లేవు, అన్నీ వదిలేసినాం. అర్ధరాత్రి ఎవడైనా దొంగ వస్తే ప్రతిఘటించడానికి ఒక కట్టె కూడా లేదు. సంఘం కూడా కట్టె పట్టుకొని తిరుగుతుంది. సంఘం ఆర్ఎస్ఎస్ ఒక కట్టె పట్టుకొని ఉంటారు. నమస్తే సదావత్సలి అనేటోళ్ళు కూడా ఒక కట్టె పట్టుకున్నారు. దుర్గానందపురి స్వామి చేతిలో కూడా ఒక కమండలం వస్తుంది. ఏమన్నా అర్ధరాత్రి ఏమన్నా వేస్తే కమండలంతో ఒకటి వేస్తాడు. మనం ఏం చేస్తున్నాం? ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్పినట్టే మనం శౌర్యత్వం ప్రదర్శన చేస్తలేము. భగవద్గీతను మనం ఏం చేసినాం? తీసుకుపోయి పూజ గదిలో పెట్టినాం, లైబ్రరీలో అందరినీ ప్రదర్శించడానికి పెట్టినాం. ఏం చేయాలి? భగవద్గీతను అధ్యయనం చేసి
దాంట్లో ఉన్న మర్మాన్ని అర్థం చేసుకోవాలా. అది అర్థం చేసుకుంటే మన జీవిత విధానం వేరేలాగా ఉంటుండే. పాలను తాగితే బలం వస్తుందా? పూజిస్తే బలం వస్తుందా? పాలను తాగితే బలం వస్తుంది. పాలను రోజు ఆవు పాలను తెచ్చి దండం పెట్టి లోపల పెడితే వస్తుందా? పాలను తాగాలి. భగవద్గీతను అర్థం చేసుకోలే మనం. భగవద్గీత అర్థం కాలేదు కాబట్టి మనం ఈ విధంగా ఉన్నాం. భగవద్గీత అర్థం కావాలంటే ఏం చేయాలా? వివేకానందుడు వారు అంటారు, స్వామి వివేకానందుల వారు 120 సంవత్సరాల కిందని చెప్పిండు ఆయన. ఎవడైతే 18 సంవత్సరాల నుండి 40-45 సంవత్సరాల మధ్యలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మొట్టమొదట వ్యాయామశాలకు పోవాలా, జిమ్ పోవాలా, కండలు పెంచాలా, దండలు పెంచాలా, భుజబలం, శక్తి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? బలం వస్తుంది, శారీరక బలం. బలవర్ధకమైన ఆహారం తీసుకొని ఇట్లా చూపిస్తాడు. ఇట్లా మజల్ పవర్ చూపించినప్పుడు యువ కిషోరం అవుతాడు. అట్లాంటి యువ కిషోరాలు భగవద్గీతను అర్థం చేసుకుంటారు. భగవద్గీత ఎవరికి అర్థమవుతుంది అంటే కండబలం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అది అధ్యయనం చేయాల్సిన వయసు 10 ఏళ్ళు, దాన్ని ఆచరించాల్సిన వయసు 20 ఏళ్ళు. రిటైర్మెంట్ అయినాక వచ్చేప్పుడు గిఫ్ట్ ఇచ్చే గిఫ్ట్ కాదు, అది కార్యక్షేత్రంలో పనిచేసే క్షాత్రవీర్యం బ్రహ్మ తేజస్సును బోధిస్తుంది. బలమున్న యువ కిషోరము భగవద్గీతను అర్థం చేసుకుంటే వాని స్వరూపం ఎట్లుంటుంది? ఒక హిందూ ఇంటి పైన దాడి జరిగింది, ఒక హిందూ దుకాణం పైన దాడి జరిగింది, ఒక హిందూ ఆడబిడ్డ పైన చేయేసిండ్రు. భగవద్గీతను అర్థం చేసుకున్న బలవంతమైన హిందువుకి అప్పుడు ఎట్లా ఉంటుంది వాని ప్రతిచర్య? కళ్ళెర్రెక్కుతాయి, గుండె మండుతుంది, అప్రయత్నంగానే వాని చేయి దాడి చేస్తుంది. అప్పుడు మాత్రమే హిందువాడు, అప్పుడు మాత్రమే హిందువు. అంతవరకు మనం చేతగాని వాళ్ళము. హిందూ యొక్క పరిచయం చేయాలా, శక్తి ప్రదర్శన చేయాలా, బల ప్రదర్శన చేయాలా. మనం ఎట్లా ఉన్నాం? సనాతన ధర్మం ఈ విధంగా బోధిస్తుంది. ఏమని? గోమాత నిలిచి ఉండాలా భూమిపైన. గోమాత యొక్క స్వరూపము 33 కోట్ల దేవతల యొక్క పరిచయమే నీ గోమాత. నువ్వు ఒక ఊడికి పోయినావు, ఎక్కడన్నా పోయినావు, నీకు సమీపంలో గుడి లేదు, పక్కలున్న గోశాలలో పోయి గోమాతను దర్శించిన, పూజించిన, మొక్కిన, అక్కడ నిద్ర చేసిన, భోజనం చేసిన, ధ్యానం చేస్తున్నా, కూర్చున్నా సమస్త దేవతల యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గోమాత అక్రమ కలేబలాలకు, కబీలాలకు ఎందుకు వెళ్తుంది? స్లాట్ హౌస్లకు ఎందుకు వెళ్తుంది? 1977 గోరక్షణ చట్టం సుప్రీంకోర్టు స్పష్టంగా బోధించినది. ఒక్క గోమాత కూడా వధశాలకు పోరాదు, స్లాటర్ హౌస్లకు పోరాదు. గల్లీ గల్లీలో స్లాటర్ హౌస్లు ఉన్నాయి, అక్రమ స్లాటర్ హౌజులు. ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఎందుకంటే ఈ పరాధీనమైన హిందువు ప్రశ్నించడం మర్చిపోయిండు, పిడికిలి బిగించడం మర్చిపోయిండు, కలబడడం మర్చిపోయిండు, పోరాడడం మర్చిపోయిండు, సవాల్ విసరడం మర్చిపోయిండు. వానికి గుర్తు చేయాలి, అరే ఇది వీరాది వీరులు భాగవత యోధులు కన్న దేశం రా. మహారాణా సాంగా, మహారాణా ప్రతాప్, మహారాణా కుంభ, చౌదరి రంజిత్ సింగ్ వీర శిరోమణులు కన్న భారత భూమి. ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్, తానాజీ, సావర్కర్ కన్న దేశం రా అని మనకు గుర్తొచ్చినప్పుడు, మొగతనాన్ని గుర్తు చేసినప్పుడు మన పిల్లల తల్లిలు ఎవరన్నా చెప్తుండ్రా? అరే మన రాములవారి గుడి పైన దాడి జరుగుతుందిరా, మన ఎల్లమ్మ గుడి దాడి జరుగుతుందిరా, పోన్రా ఒక 100 మంది అక్కడ పోయి నించోండ్రా అంటున్నారా? పోదురా, అక్కడ గొడవ జరుగుతున్నాయి. మనము దేవాలయాలకు వెళ్తాము, వైకుంఠ ఏకాదశికి వెళ్తాము, రాముల వారి కళ్యాణంకి వెళ్తాము, శివరాత్రికి వెళ్తాం. ఎంతలో వెళ్తామంటే 2 కిలోమీటర్ల వరకు దేవాలయంలో లైన్ ఉంటుంది. వారం తర్వాత అదే గుడి పైన దాడి జరిగింది, అదే దేవతా విగ్రహాల పైన దాడి జరిగితే ఒక్క హిందూ ఉండడు. ఇది కాదు హిందుత్వం, ఇది కాదు హిందుత్వం. హిందూ యొక్క ప్రథమ కర్తవ్యాలు ఒక 5 ఉంటాయి, అది మీరు గుర్తుంచుకోండి. 5, అప్పుడు మీరు హిందూ అవుతారు. అంతవరకు మీరు హిందువు కాదు. మొట్టమొదట హిందూ అనేవాడు పౌరుషవంతుడై, వీరుడై, శక్తివంతుడై, త్యాగశీలై ఉండాల. గోమాత రక్షణ, హిందూ స్త్రీల రక్షణ, సనాతన ధర్మం రక్షణ, మఠపీఠాల రక్షణ, దేవాలయ రక్షణ హిందువు యొక్క ప్రథమ కర్తవ్యం. దాని నుండి పక్క జరగడానికి వీల్లేదు.
మనం పక్క జరిగినాం కాబట్టి ప్రతి ఒక్క 80% ఉన్న మనము ఊపితే ఎగిరిపోయేటోళ్ళు కూడా మనకు సవాల్ చేస్తున్నారు ఈరోజు. ఎంత ధైర్యం వచ్చింది వాళ్ళకు? మనం గణపతి నవరాత్రులు చేస్తాం, దేవి నవరాత్రులు చేస్తాం, 10 గంటలకు వస్తారు ఇద్దరు పోలీసులు, కట్టెనేసేయండిరా, మీరు టేప్ రికార్డు బంద్ చేయండిరా, సౌండ్ సిస్టమ్ బంద్ చేయండిరా, వెళ్ళండిరా అంటాడు. దేవి నవరాత్రులు అవుతున్నాయి, బంద్ చేయండిరా మీరు, 10 అయింది బంద్ చేయి. ఎట్లా వచ్చింది వాళ్ళగా కలేజా? అట్లా ధైర్యం ఎట్లా వచ్చింది? మనం ప్రశ్నిస్తలేం, మనం కలబడతలేం, మనం నించుంటలేం. ఒక గోరక్షకుని పట్టుకుంటే 500 మంది మన హిందూ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ మీద కూడా మన సంఖ్యాబలం చూపించాలా, పిడికిలి బిగించాలా. ఎట్లా రాడవాడు? పాత బస్సు నుంచి ఒక కార్పొరేటర్ వస్తాడు వాడు, ఎక్కడ గోమాతలు మన కార్యకర్తలు పట్టుకుంటే ఇడిపించుకోనికి వస్తాడు వాడు. 50 మంది వస్తే ఏసీపీ వచ్చి నించుంటుండు, అయ్యా మీకు ఏం కావాలని. మన 500 మంది పోతాడు, రాడవాడు రాకెట్ పోతాడు వాడు. ఎల్బీ స్టేడియంలో హిందూ ట్యాక్స్ పేర్ల డబ్బుతోని నువ్వు రంజాన్ గిఫ్ట్ ఇస్తావు, విందులు ఇస్తావు, వినోదాలు ఇస్తావు, కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తావు. క్రిస్మస్కి పిలుస్తావు, వాళ్ళని లక్షల మందిని పిలిచి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చినావు. ఎన్నడైనా మా హిందూకి ఇచ్చినావురా ₹1? అయ్యప్ప మాలలు వేసిన ఒక్కరికన్నా పులిహోర పెట్టినారా మీరు? హనుమాన్ దీక్ష మాలలు వేసిన ఒక్కరికన్నా అట్టిపండు ఇచ్చిర్రా మీరు? పైగా ఏం చేస్తారు మాకు? దసరాకు బస్సులు వేస్తారు, సంక్రాంతికి బస్సులు వేస్తారు, డబుల్ ఛార్జ్ అంటారు, ట్రిపుల్ ఛార్జ్ అంటారు. ఇదా మాకు ఇచ్చే గిఫ్ట్? మీరు దేవి నవరాత్రుల్లో మాకేమిచ్చిండ్రు? మా ఓట్లు లేకుండానే గెలిచిండ్రా మీరు? వాళ్ళ ఓట్లతోనే గెలిచిండ్రా? సోదరా, మీరు రామాయణం తర్వాత చదవండి, భారతం తర్వాత చదవండి. మీరందరూ కూడా గుడిలో తక్కువ, జిమ్లల్లో వ్యాయామశాలలో ఎక్కువ ఉండాలా, శక్తి ప్రదర్శన చేయాలా, బ్రత ప్రదర్శన చేయాలా, పోరాడాలా, కలబడాలా. అప్పుడు చూడండి వీరిని యొక్క వీర ప్రతాపం చూపించినప్పుడు మన దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు మారుతాయి. అంతవరకు మనం పోతాం. స్వామి మీరు రండి 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 అని మన కార్యకర్తలు ఆడతారు. వచ్చిన గోమాత రక్షించాలి, మా సనాతన ధర్మం చెప్తుంది గోమాత రక్షించాలని డీజీపీ దగ్గర పోయినా, సిఎస్ చీఫ్ సెక్రటరీ దగ్గర పోయినా, గవర్నర్ దగ్గర పోయినా, కమిషనర్ దగ్గర పోయినా, కలెక్టర్ దగ్గర పోయినా, ఎవరు మనల్ని పట్టించుకుంటుంది? మనం పిడికిలు బిగించి ఒక 1000 మంది 500 మంది అంటే మనం పోయి వాళ్ళకి వినతి పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళే వస్తారు, మీకు ఏం కావాలయ్యా చెప్పండి మీరు అని. ఆ విధంగా సర్కారు మెడల్ వంచి పని చేసుకోవాలా. మహిళా మాతలకు కూడా చెప్తున్నా నేను కొన్ని విషయాలు. ఇంతకుముందు స్త్రీలు ఇట్లా అంటుండే, ఏమని? అరే నా మొగుడు చచ్చిపోయిండ్రా, నా భర్త చచ్చిపోయిండు, సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చోలేను, కేదారేశ్వర వ్రతంలో కూర్చోలేను, ఓ నోములో కూర్చోలేను, నేను బొట్టు పెట్టుకోలేను, గాజులు వేసుకోలేను, కమ్మలు వేసుకోలేను, పూలు పెట్టుకోలేను. ఇప్పుడు ఎట్లయింది మన పరిస్థితి, స్త్రీల పరిస్థితి, పిల్లల పరిస్థితి? ఎవరన్నా బొట్టు పెట్టుకుంటుండ్రా? ఓ కాలేజ్ పోయే పిల్ల ఎవరన్నా పొద్దున్న లేవగానే ఇద్దరు ముగ్గురు విధవరాల్లాగా ఇంటి నుంచి బయలుదేరుతారు. వీళ్ళెవరు? పాషాండ మతస్థుల్లాగా తయారవుతున్నాం మనము. ఎవరన్నా శుక్రవారం బిడ్డలకు పసుపు రాస్తారా? ఒక కుంకుమ ఉన్నదా? మెడల చేయిల గాజులు ఉంగరం ఏది లేదు. మిమ్మల్ని ఎట్లా గుర్తుపట్టాలి హిందూ అని చెప్పడానికి? పురుషులు కూడా నేను వెళ్తా, అరే పరమశివుని పూజ చేద్దాం, శనివారం శ్రీనివాసుని పూజ చేద్దామని వెళ్ళి మార్కెట్ పోతే ఎట్లా కాడ కొనాలో తెలుస్తలేదు వానికి. ఒక్కొనికి బొట్టు ఉండదు, ఒక జెండా పెట్టరు, ఒక దారం కట్టుకోరు. ఎట్లరా మిమ్మల్ని హిందూగా మిమ్మల్ని ఎట్లా గుర్తుపట్టాలా? నామోషియా మీకు? నేను హిందువుని అని చెప్పుకోవడానికి నామోషియా? సిగ్గుపడాల్సిన సమయమా? జై శ్రీరామ్ అంటే వాడేమనుకుంటాడు, పక్కింటోడు క్రిస్టియను, హరహర మహాదేవ్ అంటే ఈ తుర్కోడు ఏమనుకుంటున్నా దోసు. ఏందిరా ఈ జీవితము? ఎట్లా ఎటుపోతున్నాం మనం? गर्व से कहो हम हिंदू है, చెప్పండి అందరూ, गर्व से कहो हम हिंदू है. ప్రతి ఒక్కడు చేయి పెట్టాలి ఇట్లా పైన, गर्व से कहो हम हिंदू है. అట్లనే ఒక ప్రతిజ్ఞ చేయండి మీరు, నా దేశం ముందు, నా ధర్మం ముందు, మిగతావన్నీ తర్వాతే. మీరా సంకల్పం తీసుకొని పనిచేస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి? భరతమాత వైభవం ఆకాశాన్ని అంటుతుంది, సనాతన ధర్మం వైభవం ఆకాశాన్ని అంటుతుంది. ఆ విధంగా బతకాలి.
ఏ విధంగా అయితే మహారాణా ప్రతాప్, మహారాణా సంగ, ఛత్రపతి శివాజీ బతికిండో ఆ విధంగా బతుకుదాం. 5 ఏళ్ళైనా సరే గౌరవప్రదమైన జీవితం, శక్తివంతమైన జీవితం, రాజసిక జీవితం, ఇది గడపాల్సిన జీవితం. పాపికి చిరాయులాగా 100 ఏళ్ళు బతికితే ఏం లాభం రా ఇది? పాకిస్తాన్ నుంచి ఎల్లగొడితే పారిపోయి వచ్చినాం. రావల్పిండి, సింధ్, ఇస్లామాబాద్, లాహోర్, ప్రతి ఒక్క దగ్గర నుంచి మన పూర్వీకులు పారిపోయాడు. బంగ్లాదేశ్ నుంచి పారగొడితే పారిపోయి వచ్చినాం. అంతేందుకు పాత బస్సు నుంచి ఎల్లగొడితే న్యూ సిటీకి వెళ్ళిపోతున్నాం. ఎట్లా మనం ఇట్లా పారిపోతూ హిందువులకు ఒకటే దేశం ఉంది, తుర్కోళ్ళకు 57 దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్ వాళ్ళకు 108 దేశాలు ఉన్నాయి, మనకు ఒకటే ఉంది. పూల పెట్టి అప్పగిచ్చేద్దామా? పూల పెట్టి నీ ఆడబిడ్డ ఏం చేస్తుంది, ఎటు పోతుంది అన్నీ గమనించండి. ఆడబిడ్డకు పని ప్రదేశంలో రక్షణ లేదు, స్కూల్లో రక్షణ లేదు, కాలేజీలో రక్షణ లేదు, బస్సులో కూడా రక్షణ లేదు. ఎక్కడ పోయినా జిహాదీలు, ఎక్కడ పోయినా. మనం అనుకుంటున్నాం మన బిడ్డలను చదివిస్తున్నాం, చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినరు అని. పోయిన నెల ఏం జరిగింది తెలుసు కదా మీకు? TCS సాఫ్ట్వేర్ కంపెనీలో వందలాది వేలాది హిందూ ఆడబిడ్డలు, అక్కడ టీం లీడర్లు జిహాదీ తుర్కలు 4 సంవత్సరాల నుండి ఆడబిడ్డలను వేధింపులకు గురి చేస్తుండ్రు, మానభంగాలు చేస్తుండ్రు, లైంగిక దోపిడీ చేస్తుండ్రు. 2 లక్షల జీతం వదలలేక, ఇల్లును గడపలేక నరకప్రాయమైన జీవితం. ఒక్క TCS అని అట్లయితే టెక్ మహీంద్రాలు ఏం జరుగుతుంది? పరమతస్తులకు చెందిన ఇన్ఫోసిస్లు ఏం జరుగుతున్నది? సభ్య సమాజంలో ఏం జరుగుతుంది మీరు గమనించండి. మీరు అనుకుంటున్నారు నా కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, బెల్జియంలో ఉన్నాడు, జపాన్లో ఉన్నాడు. అయితే ఏంది అయితే పరదేశం పోయి బానిసలాగా ఆడపోయి ఆ టాయిలెట్లు కడతాడు, చీపిరి ఊడుస్తాడు, ఏమో చేస్తాడు వాడు. ఇక్కడనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాడు. మన బిడ్డలందరూ పరాయి దేశంలో ఉంటే ఇక్కడ ఎవరు ఉంటున్నారో తెలుసా మీకు? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, రోహింగ్యాలు వచ్చి లక్షల మంది ఇక్కడ ఉండి దేశం యొక్క భౌగోళిక స్వరూపాన్నే మార్చేస్తున్నారు. మొన్న చాంద్రాయణగుట్ట హనుమాన్ బండ 400 సంవత్సరాల చరిత్ర ఉంది హనుమాన్ దేవాలయానికి. దానిపైన దాడి చేసినారు. నేనే నా చేతులతోనే సంప్రోక్షణ పూజ చేసి వచ్చిన. సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం నిన్న 28వ తేదీ, ఇవాళ 31 మధ్యలో వెనుక 2 రోజులు ఉన్నాయి. బక్రీద్ పండుగ రోజు మేకను కోసే జాగల సూర్య చౌహాన్ అనే 17 సంవత్సరాల హిందువుని మేక స్థానంలో కోసి పడేసినారు. హోలీ రోజు ఢిల్లీలో తరుణ్ అనే ఒక యువకుడిని, ఈరోజు మా ఇంటికి రాలే ఈ సమస్య అని అనుకుంటున్నాం. హిందువుల జీవనాన్ని, మన జీవితాలని మొత్తం కూడా మేకల మందని తోడేళ్ళు రౌండప్ చేసినట్టు రౌండప్ చేశాడు. మనం ఆస్తులు సంపాదిస్తున్నాం, ఇల్లు సంపాదిస్తున్నాం, సాటి హిందువుని మోసం చేసి సాటి హిందువు యొక్క కడుపు కట్టి నువ్వు ఇల్లు కడుతున్నావు, ఫామ్ హౌస్ కడుతున్నావు, బిల్డింగ్ కడుతున్నావు. ఎన్ని రోజులు రా నువ్వు బతికేది? ఎన్నడన్నా మన నిరుపేద ఇంటి కుటుంబంలో ఉన్న ఆడబిడ్డ పెళ్ళికి ఏమన్నా సాయం చేసినావా? 1 రూపాయన వదిలించినావు రాను? ఒక హిందూ నిరుపేద బిడ్డకు చదివించడానికి ఫీజులు ఏమన్నా కట్టినావరా? పుస్తకాలు ఏమన్నా ఇప్పించినావా? ఒక ఆరోగ్యం బాగాలేదు, మన హిందూ బిడ్డకి ఏమన్నా సాయం చేసినావా? నేను నా కుటుంబం అని బతుకుతున్నావు. సంఘం నుంచి విడిపోయి బతుకుతున్నావు. పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు అంతస్తులు అన్నీ అమ్ముకొని సిటీ అవుట్స్కట్స్లో ఇప్పుడు భూముల రేట్లు పెరిగినాయి. అమ్మేసుకొని వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటున్నావు, ఇన్నోవాల సఫారీలో తిరుగుతున్నావు. ఏమన్నా చేస్తున్నావా నువ్వు ఈ భూమిపైన పుట్టినందుకు, హిందువుగా ఉన్నందుకు? ఎన్నడన్నా నేను హిందువులను మళ్ళీ ఒకసారి సూటి ప్రశ్న అడుగుతున్నా. మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము, కేదారేశ్వర నోమం నోస్తాము, అయ్యప్ప స్వామి మాలలు వేస్తాము, హనుమాన్ మాలలు వేస్తాం, శివ మాలలు వేస్తాం. ఎన్నడన్నా ఎప్పుడైనా మనము మీ సంకల్పం ఇట్లా ఉన్నదా? ఈ దేశంలో ఏ ఒక్క ఆడపిల్ల యొక్క మాన ప్రాణాలు పోవద్దు. ఒక్క హిందూ ఆడబిడ్డ కూడా లవ్ జిహాద్కి గురి కావద్దు. నా ఒక్క నందీశ్వరుడు, ఒక్క ఆవు కానీ, ఒక్క గోమాత కానీ, లేగదుడ కానీ
కషాయోని పాలు కావద్దు, తరలింపబడద్దు, నా మఠపీఠాలు నిలిచి ఉండాలి, నా దేవాలయాలు నిలిచి ఉండాలి, నా సనాతన ధర్మం నిలిచి ఉండాలి, నా సంస్కృతి నిలిచి ఉండాలి. ఎప్పుడన్నా అడిగినారా? లేదు. నాకు అందమైన భార్య కావాలా, నా పిల్లానికి జిఆర్ఈ టోఫిల్ కావాలా, వానికి వీసా రావాలా, వాడు అమెరికా పోవాలా, నేను ఇల్లు కట్టాలా, ఎప్పుడు చూసినా స్వార్థం స్వార్థం స్వార్థం. ఆధ్యాత్మిక జీవితానికి రెండే ముందు వాళ్ళని చెప్తాడు వివేకానందుడు. త్యాగ్ ఔర్ సేవ ధర్మ హమారా భావి ఉజ్వల్ భారత్ కా. త్యాగ్ ఔర్ సేవ భావి ఉజ్వల్ భారత్ కా. ఈ రెండే భారతదేశాన్ని ముందు తీసుకెళ్తాం. మనం ఎట్లున్నాంరా? నన్ను తాకవద్దు, నన్ను ముట్టవద్దు అని ఈ దేశాన్ని భ్రష్ట స్థితికి తీసుకొచ్చినాం. దేశంలో 50% మంది నా దళిత బిడ్డలు, అట్టడుగునున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రలోభాలకు లొంగి లక్షలాది మంది, కోట్లాది మంది అన్యమతస్థుల పాలైనారు. ఒకవేళ నా దళిత బిడ్డలు ఎవ్వరు కూడా మతం మారకుండా హిందూగానే ఉంటే ఏ ఒక్కరికి ధైర్యం ఉండేనా? ఈ భారతదేశం వైపు కన్నెత్తి చూసే కలేజా ఉండే నా వాళ్ళకు, అక్బర్ గానికి, బాబర్ గానికి, హుమాయూన్ గానికి, ఆంగ్లేయులకు, పోర్చుగీస్ వాళ్ళకు, డొచ్చులకు. ఇప్పుడైనా మారండి. పేరుతోని మాట్లాడతాం కాదు, హృదయపూర్వకంగా మారండి. మీరు ఏమంటారు నోటితోని? గడప లోపటే కులం, గడప దాటితే హిందువులమని ఆచరణతో చూపేయండి. సీతారాముల కళ్యాణం యొక్క ఊరేగింపు బయలుదేరింది. దళిత వాడల ఇంటి ముంగట ఆగాల. దేవాలయంలో ఏ కార్యక్రమం చేసినా దళిత బిడ్డలకు ఖచ్చితంగా ప్రథమ తాంబూలం ఇచ్చి తీరాలా. ఈ దేశం ఎప్పుడు సంపన్నమవుతుంది, పూర్వ వైభవం వస్తుందంటే హరిజన వాడల నుంచి, దళిత బిడ్డల నుంచి, గిరిజన బిడ్డల దగ్గర నుంచి పోయి, సోదరా రండి, మీరందరం, మనం అందరం హిందువులం, మన యొక్క పరిచయం హిందువే 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 అన్నప్పుడు మాత్రమే మన పరిచయం. అంత కాకుండా ఇదే విధంగా నన్ను తాకవద్దు, నన్ను ముంటవద్దు, 2 క్లాసుల సిస్టమ్, ఇవన్నీ పోవాలా. ఇవన్నీ వాళ్ళు ఎట్లయిపోయింది ఇప్పుడు తెలుసా? వాళ్ళ ద్వేషం ఏ స్థాయికి వచ్చింది తెలుసా మీకు? నీ దేవుళ్ళని ద్వేషిస్తున్నారు. వాళ్ళ యొక్క ద్వేషము దేశాన్ని వ్యతిరేకించి దేశ వ్యతిరేకులతో చేతులు కలిపే పరిస్థితికి మనం కల్పించినాం. ఏం జరిగిందో, మన పూర్వీకుల వలన ఏమైందో ఈరోజు మనం మారాలి. అదే నిజమైన మార్పు. మీరందరూ గుర్తుంచుకోండి. హిందూ బాయ్ అవుతాడు తప్ప మీరు ఎంత ఏ అన్యమతస్తులను పట్టుకొని మనం ఎన్ని చేసినా కానీ మనం మారము. అదొకటి మనం గుర్తు చేసుకొని 2-3 ముఖ్యమైన విషయాలు మీకు చెప్తా. అది మాత్రం మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. అలా 31వ తారీఖు 5వ నెల 2026 స్వామి దుర్గానందపురి యొక్క వాక్యాలు అని. మనం తిరుగుతున్నాం, అన్ని దేవాలయాలు పోతున్నాం, పూజలు చేస్తున్నాం, పురస్కారాలు చేస్తున్నాం. ఈ ఇంతటి ఎండల మలమల మాడుతున్న మన ఇంటి ముంగడి నుంచి ఒక కుక్క పోతుంటుంది, ఒక ఆవు పోతుంటుంది, ఒక ఎద్దు పోతుంటుంది, ఏదో ఒక పక్షి పోతుంటుంది. ఎన్నడన్నా ఒక ముద్ద అన్నం పెట్టినామా? మనం ఒక జలం పోసినామా? ఇంట్లో ఉన్న అన్నమే కొంచెం అన్నం మనం పెట్టినామా? ఎన్నడన్నా ఈ చేతోని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఉపనిషత్తు ఈ విధంగా చెప్తుంది, ఈశ్వర సర్వభూతానం, ప్రతి ఒక్క జీవిలో భగవంతుడు ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆ భగవంతునికి విగ్రహానికి మాత్రమే పరిమితం చేస్తున్నాం. ఆయన అంటున్నాడు, అరే నేను విగ్రహంలోనే లేనురా, సర్వవ్యాపకునే ఉన్నా, ఈశ్వర సర్వభూతనం, ఇందు గలడందు లేడు, సందేహం వలదు, ఎందెందు చూచినా అంతంది. కాదు స్వామి, నువ్వు విగ్రహంలోనే ఉంటావు అని మనం అంటున్నాం. మీరు 18 మెట్లు వేసుకున్న అయ్యప్ప స్వామి మెట్లు ఎక్కినోడు ఎవరికన్నా పోయి చూడండి, అక్కడ పోంగని ఒక వాక్యం ఉంటుంది. ఎవరని చెప్తారా ఇక్కడ? తత్వమసి, అది నీవే, అది నీవే. అయ్యప్ప అంటున్నాడు, అరే నువ్వు నన్ను 18 మెట్లకి ఇంత దూరం ప్రయాణించి వచ్చినావు, నేను నీలోనే ఉన్నారా? ఎప్పుడైతే నువ్వు పవిత్రుడవు, శీలవంతుడవు, త్యాగీశ్వరుడవు, నిస్వార్థపరుడు అవుతాడే, నేను నీ పక్కనే వచ్చి నించుంటా. అది మన సనాతన ధర్మం యొక్క సందేశం. కాబట్టి మనం ఎన్నెన్నా మాట్లాడవచ్చు. గంగా తావు నుంచి ఈ గట్టు నుంచి ఆ గట్టి వరకు 100 మంది విషయాలు మాట్లాడవచ్చు, కానీ మనం 1000 మాటలు మాట్లాడవచ్చు, కానీ ఒక్క వాక్యం మన జీవితంలో ఆచరించినమా అని ఒక్కటి చూసుకోవాలి. ఆచరణాత్మకమైన వేదాంతం మనకు కావాలి. ఇప్పుడు అవన్నీ ఎగిరిపోతాయి. ఎవడు సచ్చీలుడో, ఎవడు శీలవంతుడో, ఎవడు జ్ఞానవంతుడో వాని మాట మాత్రమే, వాడు చదువురాని అనామకుడైనా సరే వాని మాట నిలిచి ఉంటుంది. కాబట్టి వివేకానందుడు అంటాడు, మై ఫేత్ ఇన్ యంగ్ జనరేషన్, దే షుడ్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ లైక్ లయన్. నా ఆశయం నా భారతదేశ యువత పైన ఉంది. వీడెట్లా ఉన్నాడు? ఒక ఆడపిల్ల యొక్క
దృష్టి నా పైన పడితే చాలు, నా జీవితం ధన్యమైంది. ఆమెను ఎట్లా ఇంప్రూవ్ చేయాలా? ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధాప్య దశల 20 రోజులు అతి కష్టం మీద కుటుంబాన్ని లాక్కొస్తారు. ఇంకా 10 రోజులు ఎట్లా నడపాలి? 20 తారీఖు నుంచి 1 తారీఖు వరకు, మళ్ళీ జీతం వచ్చే వరకు వాడిని అప్పడగాల, వీడిని అప్పడగాల, అట్లా ఇట్లా చేసి ఈ కుటుంబాన్ని నెట్టుకొస్తాడు తండ్రి. వీడు ఎట్లున్నాడు? తండ్రి బాధ్యతలు స్వీకరించడు, తల్లి బాధ్యతలు స్వీకరించడు, బలా దుర్గా తిరుగుతున్నాడు. ఎందుకు ఇట్లా జరిగింది? మనము మన పిల్లలకు సనాతన ధర్మం ఇయ్యలేదు. మనము ఈరోజు మనం ఈ హిందూ సమాజం ఈ దుస్థితికి రావడానికి కారణం మన తల్లిదండ్రులే. మనం ఎన్నడన్నా సరస్వతి శిశు మందిర్, వివేకానంద స్కూల్ వేస్తామా? ముంగట ఏముంది? సెయింట్ ఆంథోనీ, సెయింట్ పీటర్స్, సెయింట్ ప్యాట్రిక్స్ ఇట్లుంటే ఇస్తాం. మనం 2 లక్షలు కట్టి వేస్తాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మొట్టమొదట మన ధర్మాన్ని మారుస్తారు. సమయాభావము జరుగుతున్నది. యువకులకు ఇంకో 2 విషయాలు చెప్పి నా ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తాను. హిందూ యువకులారా, వివేకానందుడు ఏమన్నాడు ఒకసారి గుర్తు చేసుకోండి మీరు. నేను నరసింహస్వామిని ఆరాధిస్తా, నరసింహస్వామిని ధ్యానం చేస్తా, సింహాన్ని ఆరాధిస్తా. సింహము నాకు కేసరీలు కావాలా, వీరాది వీరులు భాగవత యోధులు కావాలా. మీరు శక్తి విహీనులై, భుజబలహీనులై, శక్తిహీనులై మీరు చేసేది ఏం లేదు. మీరు దేవాలయం, నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, చెప్పినది 31 తారీఖు 5వ నెల 2026. మీరు గుడిలో తక్కువ కనిపించండి, జిమ్లు ఎక్కువ కనిపించండి. డబ్బులు ఖర్చు అయినా సరే బలవర్ధకమైన ఆహారం తీసుకొని జిమ్లో పనిచేయండి. కండలు దండాలు పెంచుకుంటే అప్పుడు మీరు భగవద్గీతను ఆరాధన చేయొచ్చు, భగవద్గీతను అర్థం చేసుకోవచ్చు. 700 శ్లోకాలతో ఉన్న భగవద్గీత గ్రంథరాజలల్లా మీరు అధ్యయనం చేసే 700 శ్లోకాలకు మీ 7 సంవత్సరాలు జరిగిపోతాయి. కాబట్టి భగవద్గీత నుంచి ఒక శ్లోకాన్ని మీరు అర్థం చేసుకోండి. భగవద్గీత ఎట్లాంటి సందర్భంలో చెప్పబడిందో తెలుసుకోండి. రణగుణ ధ్వనుల మధ్యలో బేరీలు ఊదుతున్నారు, బాకాలు ఊదుతున్నారు, శంఖ ధ్వానాలు మోగుతున్నాయి. భయంకరమైన పరిస్థితులలో రక్తపు టేరులు బారుతున్నాయి. కొన్ని చేయి నరుకుతున్నారు, కొన్ని కాలు నరుకుతున్నారు, కొన్ని తలనే నరుకుతున్నారు. అట్లాంటి భీతావహ పరిస్థితులలో ఒక మహావీరుడైన శ్రీకృష్ణ పరమాత్మ మరొక మహావీరుడైన అర్జునికి బోధించిన వీరరసం, ఇది ఎవరు అర్థం చేసుకుంటారు? ఖండబలం, గుండెబలం, కలేజ బలం ఉన్నాడు మాత్రమే అర్థం చేసుకుంటాడు. ఆ ఒక శ్లోకాన్ని మీకు చెప్తున్నా. క్లైబ్యమాస్మగమ పార్త నైతత్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతాప. అర్జున, ఎక్కడికేంచి వచ్చింది నీకు ఈ మోహం, ఈ పిరికితనం, ఈ బలహీనత? లే, యుద్ధం చేయి, నీ క్షాత్ర వీర్యాన్ని, బ్రహ్మ తేజస్సుని ప్రకటించు, యుద్ధం చేయి, కార్యోన్ముఖునివిగా. నీ తండ్రి, తాత, ముత్తాత, మామ అని చెప్పకు, యుద్ధం చేయాలా, చెయ్యి. ఇది మనం స్వీకరించాల్సిన గురుపదేశం. కాబట్టి సోదరులారా, మనము సంఘటనంగా 10 మంది కలిసి పనిచేసే విధంగా పనిచేయాలా. దేవాలయాన్ని ఆధారంగా మనం ఏం పని చేస్తున్నాం? మనం దేవాలయం పోతాం, ప్రసాదం తీసుకుంటాం, భజన వింటాం, వచ్చేస్తాం. వాళ్ళు ఏం చేయాలో చేస్తున్నారు. వారి ప్రార్థనా మందిరాలను బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేయాలా? కత్తులు నూరాలా, రాళ్ళు జమ చేయాలా, ఏం చేయాలో అది చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు వాళ్ళ పిల్లలకు బోధిస్తున్నారు. హిజాబ్ ఎట్లా వేసుకోవాలా, 5 సార్లు ప్రార్థన ఎట్లా చేయాలా, అవసరమైతే రాయి ఎట్లా వేయాలా. మనం నేర్పిస్తున్నామా? కర్రసాముకు పంపిస్తున్నామా? కరాటేకి పంపిస్తున్నామా? బాక్సింగ్ పంపిస్తున్నామా? కనీసం సంఘ శాఖకు పంపిస్తున్నామా? ప్రతి ఒక్కరిని పిల్లగాని నోటి మీద రావాలి హనుమాన్ చాలీసా, ఏకధాటిగా 40 శ్లోకాలు చెప్పాలి, జయ హనుమాన జ్ఞానగుణ సాగర అని. అది మన పరిచయం, మనం పని చేయాలా. ఇంకొక విషయం చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నా. ఇంతకుముందు మేము చెప్పిన మీ అందరి యొక్క ప్రథమ కర్తవ్యం మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. హిందూ దుకాణం పైన దాడి జరిగింది, హిందూ ఆడబిడ్డ చెరబట్టినారు, హిందూ యొక్క గుడి పైన దాడి జరిగింది. మొట్టమొదట 1000 మంది కదలాలరా మీరు, మొట్టమొదట 1000 మంది కదలాల, పోయి అక్కడ ఉండాలి. దాడి చేసిన కుటుంబ సభ్యుల దగ్గర ఉండాలా. ఉండి ఏమనాలి? అక్క, నిన్న మేము లేమో, ఆ సమయంలో నేను పని మీద పోయినామో, ఏం పోయినాం, ఈరోజు నీ పక్క నించున్నాం, ఎవడు వస్తాడో చూస్తాక మేము 1000 మంది ఉన్నాం.
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా? నేను మీ అందరినీ చూసినాక నేను మీతో పాటు కలబడతా, మీతో పాటు పోరాడతా, మీతో పాటు పిడికిలి బిగిస్తా. ఆ ధైర్యం, ఆ శక్తిని ప్రసరణ చేయాలి. అది మాత్రమే హిందుత్వం, అది మాత్రమే హిందుత్వం. మనం ఒకసారి జయ జయ ధ్వానాలు చేద్దాం. ఒకసారి సియావర రామచంద్ర కే, పవన సుత హనుమాన్ కే, गंगा माता के, गो माता के, तुलसी माता के, अखंड भारत के। जय श्री राम।